జరిగింది. రాముని కులగురువు వశిష్ఠుడు రామునికి బోధించిన సర్వ జ్ఞానాల సారమే యోగ వశిష్ఠగా చెప్తారు. హిందూ గ్రంథాల్లో ఎందరెందరో యోగ సమాధిని పొందారు, శరీరాన్ని విడిచిపెట్టారని వ్రాసి ఉంది. ఎగ్జాంపుల్గా ఒకటి చూసుకుంటే, యోగ మార్గంలో దదిచ్చి మహర్షి శరీర త్యాగం చేశాడు. 17వ శతాబ్దంలో జీవించిన నారాయణ తీర్థుడు యోగా మార్గంలో సజీవ సమాధి అయ్యాడు. అనేక హిందూ దేవుళ్ళు, దేవీ దేవతలు విగ్రహాలు యోగా ఆసనాల భంగిమల్లో ఉంటాయి. మీరు గుళ్ళల్లో గమనిస్తే బయట చెక్కి. సో ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే యోగానంద నరసింహుడు. వ్యక్తి పూర్ణాత్ముడై శివుని ధ్యానించుటయే యోగా యొక్క అసలు ఉద్దేశం. సో యోగా అంటే ఏంటి అని అంటే ధ్యానించటం. ధ్యానం అంటే ఏంటి అని అంటే మన మనస్సు, శరీరము, ఆత్మ మూడింటిని కలిపి బ్రహ్మకు అంటుకట్టి ఉంటే